దసరా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఆదిపరాశక్తి మనకు మహిషాసుర మర్దని అవతారంలో దర్శనమిస్తారు. అసలు ఈ మహిషాసురుడు అంటే ఎవరు, అతని గురించిన విశేషాలు ఈరోజు ర్యామ్స్ స్టోరీస్లో మీకు చెప్తాను. దానవ వంశానికి మూల పురుషుడు ధనువు. రాక్షసులు అన్నమాట వాళ్ళు. పాతాళ లోకాన్ని పరిపాలిస్తారు వీళ్ళు. ఈ ధనువుకు ఇద్దరు పుత్రులు, రంభుడు, కరంభుడు. వీళ్ళిద్దరూ రాక్షస కులంలో పుట్టిన సద్గుణవంతులు. అన్నీ ఉన్నా వీరికి సంతాన లోపం ఉంది. అందుకని వీళ్ళు సంతానం కోసం తపస్సు ప్రారంభించారు. వీళ్ళ తపస్సు తీవ్రతరం అయ్యేసరికి తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందో అని భయపడ్డాడు ఇంద్రుడు. ఎందుకంటే ఏ రాక్షసుడి తపస్సు ఫలించినా ముందు ఇంద్రుడి మీదకే దండెత్తుతారన్నమాట. ఆ భయం ఇంద్రుడికి ఎప్పటికీ ఉంది. అంచేత పంచనదనం అనే సరస్సులో ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేసుకుంటున్న కరంభుడిని ఇంద్రుడు మొసలి రూపంలో వెళ్ళి చంపేశాడు. అది తెలిసి ఆ దగ్గరలోనే సాలవృక్షం మీద తపస్సు చేసుకుంటున్న రంభుడికి కోపం వచ్చింది. కానీ దాన్ని దిగమింగుకొని ధర్మానికి కట్టుబడి జరిగిన అన్యాయానికి బాధతో తను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అగ్నిదేవుని ధ్యానించి తన తలను నరికి అగ్నిదేవుడికి సమర్పించబోయాడు. వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై, నీ ప్రాణత్యాగం వల్ల నీ తమ్ముడు తిరిగిరాడు కదా, నీకేం కావాలో కోరుకో, నేను తీరుస్తా అన్నాడు. స్వామి, సంతానం కోసం ధర్మబద్ధంగా మేము తపస్సు చేసుకుంటున్నాం. ఆ విషయం తెలిసి కూడా ఇంద్రుడు నా తమ్ముడిని చంపాడు. దానికి ప్రతీకారం చేయాలనుకుంటున్నాను. మహాపరాక్రమవంతుడు, త్రిలోక విజేత కాగల పుత్రుడిని ఇవ్వమన్నాడు. సరే, నువ్వు ఏ కామిని మీద మొదట మనస్సు వశం చేసుకుంటావో ఆమె గర్భాన నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అంటూ వరమిచ్చాడు. నమస్కారం చేసి బాధతో ఇంటిదారి పట్టాడు రంభుడు. మార్గమధ్యంలో యక్షులు విహరించే ఒక ప్రదేశంలో ఒక గేదె విహరిస్తుంటే దాన్ని చూసి మనసు పారేసుకున్నాడు రంభుడు. రాక్షసులకు మంచి చెడు విచక్షణ ఉండదు కదా. దాన్ని తీసుకెళ్ళి పాతాళ నగరానికి పట్టమహిషించేశాడు ఆ గేదెనమాట. ఆ గేదె గర్భం దాల్చింది. సంతోషించిన రంభుడు దానికి రక్షణగా కొన్ని దున్నపోతులను కాపలా పెట్టాడు. ఆ దున్నపోతుల్లో ఒకదానికి ఆ గేదె మీద మనసై దాని వెనకాల పడింది. అది చూసిన రంభుడు ఆ దున్నపోతు మీద యుద్ధానికి దిగాడు. తిక్కరేగిన దున్న కొమ్ములతో పొడిచి రంభుడిని చంపేసింది. అది చూసి భయపడి నిండు గర్భిణి అయిన ఆ రాచగేదె పరుగుదీసి యక్షవిహార భూమికి పోయి యక్షులను శరణు వేడింది. దాని వెంటబడి వచ్చిన దున్నను యక్షులు సంహరించారు. తర్వాత రంభుడికి చితి పేర్చి అంత్యక్రియలు చేశారు. ఆ చితిలో దూకి తాను సహగమనం చేసింది ఈ గేదె. ఆ సమయంలోనే ఆ గేదె గర్భం నుంచి ఒక బిడ్డ బయటికి వచ్చిందన్నమాట. ఆ బిడ్డ సగం మనిషి సగం గేదెగా పుట్టింది. అందుకే అతగాడిని మహిషుడు అంటారు. అతడు రాక్షసుడు కాబట్టి మహిషాసురుడు అయ్యాడనమాట. ఇతన్ని యక్షులు తీసుకెళ్ళి పాతాళ రాజ్యానికి రాజును చేశారు. పుత్రుడి మీద వ్యామోహంతో రంభుడు రక్తబీజుడు అనే రాక్షసుడుగా అవతరించి మహిషాసురుడి అంతరంగికుడిగా పుట్టాడు మళ్ళీ అంటారు. అయితే ఈ మహిషుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి దేవ దానవ మానవ పురుషులెవరూ చంపకుండా వరం కోరుకున్నాడు. ఎందుకంటే వాడికి ఆడవాళ్ళంటే చులకనమాట. ఆడవాళ్ళు ఆ బల ఏమీ చేయలేరు, తన బలం ముందు వాళ్ళు ఏమాత్రం సాటి రానటువంటి ఒక గర్వం ఉండింది వాడికి. అయితే బ్రహ్మ నుంచి వరం పొందినటువంటి ఆ మహిషుడు వరగర్వంతో అన్ని లోకాల మీద దాడి చేసి దేవతలను మనుషులను అందరినీ తరిమి కొట్టాడనమాట. వీడు చేస్తున్న దాడులకు ఇంకా అరాచకాలకు అన్ని లోకాలకు గగ్గోలెత్తిపోయాయి. వీడి పీడ విరగడ చేయడం కోసం దేవతలందరూ పరిగెత్తుకుంటూ త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళారనమాట. అయితే వాళ్ళు ఒక్క ఆడదాని చేతిలో మాత్రమే ఆ రాక్షసుడికి మరణం ఉంది. అది వాడి వరం కాబట్టి మనం ఏం చేయలేం. వాడిని మనం జగన్మాతను ప్రార్థిద్దాం అని చెప్పి ఒక పెద్ద యాగం చేసి తమ ఆయుధాల శక్తినంతా కూడా ధారపోశారన్నమాట.
మిగతా అందరూ దేవతలు కూడా తమ తమ ఆయుధాల శక్తిని త్యాగం చేశారు. ఆ త్యాగానికి సంతుష్టురాలైన ఆ ఆదిపరాశక్తి మహోన్నతమైన తేజంతో ఒక పెద్ద శక్తి రూపంగా అవతరించింది అమ్మ. 18 చేతులతో సింహవాహిని అయి అవతరించింది. ఆమె అందరికీ శరణు ఇచ్చి మహిషుడి మీద యుద్ధానికి బయలుదేరింది. భీకరంగా 10 రోజుల పాటు యుద్ధం సాగింది. వాడు రకరకాల మాయలతో రకరకాల ఆకారాలతో మభ్యపెడుతూ యుద్ధం సాగించాడు. వాడి మాయలన్నీ ఛేదించిన అమ్మ మహర్నవమి రోజున ఆ రాక్షసుని చంపి సకల లోకాలకు దుష్ట సంహారినిగా అవతరించిందన్నమాట. మహిషుడిపై అమ్మ జరిపిన ఈ యుద్ధం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఉన్న చాముండి కొండపై జరిగింది అంటారు. అందుకే ఈ మహిష అనే పేరు నుంచి మైసూర్ అనే పేరు వచ్చిందని, అమ్మవారి పేరు మీద అది చాముండేశ్వరి దేవిగా ఉన్నటువంటి అమ్మవారుగా అవతరించారని అంటారనమాట. తన భక్తులు, తనను నమ్మిన జీవులు ఎవరికైనా సరే హాని చేయాలని చూస్తే అమ్మ చూస్తూ ఊరుకోదు కదా. అదే జరిగింది. యుద్ధానికి వచ్చిన అమ్మను చూసి మోహించిన రాక్షసుడు కన్ను మిన్ను కానక తనను పెళ్లాడమన్నాడనమాట. అంటే సగం మనిషి సగం జంతువు లక్షణాలు కలిగిన రాక్షసుడికి మంచి చెడు విచక్షణ ఎక్కడిది? అందుకే దున్నపోతు మీద వాన కురిసినట్టంటూ సామెత చెప్తారు పెద్దలు. అంటే తిట్టినా కొట్టినా లెక్క చేయని తత్వం ఉంటే అలా అంటారన్నమాట. మనిషికి రాక్షస ప్రవృత్తి వివేకాన్ని చంపేస్తుంది. ఆలోచనలు సరైన దారిలో వెళ్ళవు. వీటన్నింటినీ అధిగమించాలంటే అమ్మ అనుగ్రహం తప్పనిసరి. ఇది మహిషాసురుడి కథ. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తవారైతే, పాతవారైతే షేర్ చేయండి, లైక్ చేయండి. విమర్శలు ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలపండి. Please like, share and subscribe.